బ్లాగ్కి రాకున్నా రీసెంట్ వీడియో ఉడిపి షాపింగ్ దేవస్థానం కూడా ఆయన ప్రజెంట్ ఉడిపి రైల్వే స్టేషన్ ఉన్న ఇక్కడి నుంచి మనం అంకోలా పోతాం జర్నీ. అండ్ ట్రైను 3:50 ఉంది. అండ్ ట్రైన్ వచ్చినాక ఎక్కేస్తాం. మనం నెక్స్ట్ ఏంటంటే అంకోలా రీచ్ అయినాక 2 టెంపుల్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చుతుంది. ఈ ట్రైన్ చెంది ప్లేస్ అవి 2 టెంపుల్స్ ఏంటి అంటే ఆర్యదుర్గ టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్. అండ్ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడే ఉడిపి రైల్వే స్టేషన్ ఉన్నా. ఇక మనకు రిజర్వేషన్ చేసుకుందామంటే ఇక స్లాట్ లేక మళ్ళీ ఒక అక్కల బుక్ చేయాలంటే ఎక్కువ అవుతుందని ఇగో 2 జనరల్ టికెట్ తీసుకున్నా. 2 మా ఇద్దరికి 210 పడ్డది. అంటే 1 person 105 రూపీస్. 2 to 3 hours ఉంటుంది జర్నీ ఉడిపి టు అంకోలా. అండ్ మా 350 ఉంటుంది. వచ్చినాక అప్డేట్ ఫ్రెండ్స్. ఇగో ఉడిపి నుంచి అంకోలా పోతున్నా. కింద ఎట్లున్న కామెడీ 2 బ్యాగ్స్. నమస్తే. ఇప్పుడైతే నేను అప్పుడు ట్రైన్ అయితే 3:50కి వస్తాను. ఇక అప్పుడు అది ఏం చేయాలని జనరల్ ట్రైన్గా ఇక అటు ఇట్లా 4:20 ఏమో అప్పుడు వచ్చింది. ఇక అప్పుడు ఎక్కినంటే జనరల్ మొత్తం నిలబడి వచ్చేసిన. ఎట్లా ఇక గేట్ అవుతాం 2 గంటలు లేట్ నడిచింది. అంకోలా స్టే చూసుకోవాలి. ఎంత పడుతుంది? అంకోలా తక్కువ ఉంటుంది, మళ్ళీ టూరిస్ట్ ప్లేస్ కాదు. ఎంత పడుతుంది చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు అంకోలా రైల్వే స్టేషన్ దిగినాక ఎక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన. దగ్గర స్టే ఉంటుంది, ఎందుకంటే రేపు మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర ఉంటే బాగా ఉంటే జల్లి పోవచ్చు. అండ్ ఇక్కడ స్టే తీసుకున్నా. బయటకి అయినాక దీన్ని లాడ్జ్ పెట్టాం. 400 ఛార్జ్ చేసి ఉంటుంది. 400 ఇద్దరికి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్స్. ప్రజెంట్ నిన్న ట్రైన్ జర్నీ చూసేదిగా మొత్తం జనరల్ ఎక్కిన కొద్ది మందిగా నిల్చుని కాళ్ళ నొప్పి లేచింది. అండ్ నిన్న జర్నీలో ఎక్కడ ఉడిపి టు అంకోలా జర్నీలో ఒక 6 టన్నులు వచ్చినాయి. అది పొద్దునుంటే జర్నీ మంచిగా ఉండు, నైట్ జర్నీగా ఎన్ని టన్నులు వచ్చినా కానీ మంచిగా అనిపించదు అన్నట్టు. పొద్దునుంటే మస్తు అనిపిస్తుంది. ఒకటే చీకటి అయితే మనం ఒకసారి మేము రిజిస్టర్ ట్రైన్ పోయినాక రిజిస్టర్ టు కుక్కే అలా ఒక 4 వచ్చినాయి కావచ్చు. అప్పుడు ఉన్న టన్నెల్స్ మస్తు అనిపించింది. నేను నిలబడి వచ్చిన కాళ్ళ నొప్పి అయితే లేచింది. అండ్ ఇక నేను వచ్చి స్టే తీసుకున్నాను చూపెట్టినాక. ఆ స్టే 400 2 persons 12 hours ఉంటాం. పొద్దున ఎక్కుతామని చెప్పిన. ఇక నైట్ డీట్ వచ్చి ఉంటాం. మళ్ళీ ఇలా ట్రైన్ ఉంది 3కి హుబ్లీ. కానీ మళ్ళీ అంకోలా నుంచి హుబ్లీకి బస్సులో పోతే 3 to 4 hours పడుతుంది. ఇక మేము పొద్దున్న స్నానం చేసినాం. ఇక్కడ దగ్గర ఏమైనా టెంపుల్ ఉంటే అటు ఆర్యదుర్గ ఒక లక్ష్మీనారాయణ టెంపుల్ 2 ఇక్కడ అంకోలా 2 ఫేమస్. ఇక దర్శనం చేసుకొని ఇక అట్లనే బస్ ఎక్కి హుబ్లీకి పోతాం. ఇప్పుడు ఇటే పోతాను, ఇదే రూటు. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం అడవిలు ఎక్కుంటే అడవిలు ఇల్లు కట్టుకుంటూ మొత్తం ఫారెస్ట్ లెక్కుంటుంది. నేను కర్ణాటక మొత్తం తిన్నా. ఏడికైనా అడవితోనే ఉంటారు. ఇల్లు కూడా అడవిలో కట్టుకుంటారు. మన వాళ్ళు ఇట్లా అడుగు ఉంటే పురుగు విసేస్తాయని భయపడతారు. ఇది అట్లా కాదు, మొత్తం అడవి. కానీ మంచిగా ఉంటుంది ఇల్లులు. ఫ్రెండ్స్ మొన్న ఒకసారి కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ కాడ అప్పుడు దర్శనం అయినాక బయటకు వేసేటప్పుడు ఆ మొత్తం గార్డెన్లో మొత్తం ఎగ్గిచ్చేట్లే టచ్ చేస్తే ఇట్లా మూసుకోపోతుంది ఇట్లా ఇట్లా గమ్మతి అంటున్నాయి. నేను చిన్నప్పుడు బుక్లో చదివినా కానీ ఎప్పుడు టచ్ చేయలే. కేరళలో కూడా చూసినా కానీ టచ్ చేయలే. కానీ కర్ణాటకలో టచ్ చేసిన మస్తుందిలే. పోయేటప్పుడు ఇట్లా ఇక్కడ పొద్దున మంచిగా అనిపిస్తుంది టెంపరేచర్. అదే ఈ పిల్లి కూడా డిఫరెంట్ ఉంది, వెరైటీగా ఉంది. ఇది దాని తోకి ఎందుకు అంత పెద్దగా ఉంది. మళ్ళీ ఫుడ్ ఇక్కడ మన కూరగాయలు కూడా డిఫరెంట్ ఉన్నాయి. వంకాయ అయితే సేమ్ కొబ్బరి బోండం అంత ఉంటుంది ఒక్కొక్కటి. ఏదో కొత్త ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏందో పేర్లు కూడా తెలియక వీడియో తీద్దాం అనుకున్నా, ఎందుకు లేని ఊరుకున్నా. కానీ డిఫరెంట్ ఉన్నాయి. కూరగాయలు అయినా కానీ డిఫరెంట్. ఇప్పుడు క్యారెట్ తీసుకున్నా కానీ వెరైటీగా ఉంది. ఇక్కడ బీట్రూట్ తీసుకుంటే అది ఏంది ఒకటి చామగడ్డ కూడా పెద్ద డిఫరెంట్. వెజిటేబుల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఏమో ఆడ సాయిల్ బట్టి శాండ్ బట్టి అది దాని సైజ్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ ఉంది. టెంపుల్ దగ్గర దాకా పోతుంది నడుచుకుంటా. రూమ్ నుంచి వెళ్ళి
వీడికి 1 కిలోమీటర్. ఫ్రెండ్స్ ఇక్కడ వింతగా చూసిన అయితే బేతల బొమ్మ ఇంటికి ముందు పెడతాడు, లేదంటే అయితే వాన్ముఖం పెట్టుకున్నాడు, వాడే కావచ్చు. ఇదే ఆర్యదుర్గ టెంపుల్. కానీ ఇలా ఏది ఉంటుంది రథం ఉంటుంది కావచ్చు, క్లోజ్ చేసి శివుడు. మస్తు డిఫరెంట్గా ఉంది గుడి. ఇది విలేజ్ టెంపుల్స్ కాదు అంటే ఫేమస్ కాదు, విలేజ్లో ఉంది. ఇప్పుడు మెయిన్ ఆర్యదుర్గ టెంపుల్ కదా. ఫ్రెండ్స్ నేను దర్శనం పోయినప్పుడు ఏ గుడికైనా కానీ ఇట్లా దేవుని వెనక కిటికీలు పెడుతుండ్రు, ప్రతి గుళ్ళే ఇట్లా కిటికీలు. లక్ష్మీనారాయణ టెంపుల్ కాడికి వచ్చేసిన, పెద్దగా ఉంది, బాగా అంటే బాగా పెద్దగా ఉంది. చలో దర్శనం చేసుకొని బయటకు వద్దాం. సీలింగ్ డిఫరెంట్గా ఉంది. ఆర్యదుర్గ టెంపుల్ను లక్ష్మీనారాయణ టెంపుల్ దర్శనం చేసుకున్నా. ఇది డిఫరెంట్ ఏంటంటే కర్ణాటకలో ఈ గుడే కాదు ఏ గుడికైనా కానీ ఆ గుడి లోపల మఠాలు అంటే పంతులకు సంబంధించిన ఇల్లులు ఉంటుంది, అలానే అది గుడి మళ్ళీ ఇల్లు లాంటి కన్ఫ్యూజ్ అవుతాం. మళ్ళీ ఇప్పుడు ఈ విలేజ్ టెంపుల్స్లో కూడా 2 గుళ్ళు పోయినాయి, 2 గుళ్ళ అన్నదానాలు రెడీ అవుతుంది. లక్ష్మీనారాయణ టెంపుల్ కొంచెం పెద్దగా ఉంది, ఆర్యదుర్గ టెంపుల్ కొంచెం చిన్నగా ఉన్నా కానీ బరాబర్ సీసీ కెమెరాలు పెట్టి స్ట్రిక్ట్ ఉన్నాయి గుళ్ళు. అంటే పెద్ద గుళ్ళు అవి, అట్లాంటి గుళ్ళు కూడా కావాలి. మళ్ళీ ఆ సీసీ కెమెరా పెట్టుకుంటే అది ఎంత గొప్ప గుళ్ళో ఇక మనం అర్థం చేసుకోవాలి. అట్లా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలవ్ లేదట. అస్మాన్ చూసిన డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందిగా. ఇది గ్రీన్ కలర్ ఉంది, అందుకే తీసుకుంటాం. మస్తు మంది వీడియోలు తీసుకోమని ప్రిఫరెన్స్ చేసిండు, అందుకే తీసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర లేని అన్ని డిఫరెంట్ ఉన్నాయి. వీడియో మొత్తం చూసిగా ఫ్రెండ్స్, ఇది ఎట్లుందో చెప్పండి. ఏదో చిన్న టెంపుల్ అయినా కానీ పెద్దే, దానికి అన్నదానం పెడుతున్నాడు, దాని వెనక ఎంత పెద్ద చరిత్ర ఉందో తెలియదు. టెంపుల్ వెనక మనం ఏంటంటే నార్మల్గా దర్శనం ఇస్తాం, దాని హిస్టరీ ఏందో తెలియదు. అండ్ ఏమైనా తెలిస్తే దాంట్లో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. అండ్ వీడియోకి నచ్చినట్టయితే కొందరు షేర్ చేసేయండి మా వీడియోని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.